హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ ప్రభాశ్యామ్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ పేరు తెలియని వ్యక్తి మన సౌత్ ఇండియాలోనే ఎవరు ఉండరు. ఆయన అంత పవర్ఫుల్ దేవుడని అందరూ నమ్ముతారు. కానీ ఆయన గురించి మనకి ఎన్నో ప్రశ్నలున్నాయి. లైక్ ఆయన విగ్రహానికి వెనుక మనిషి జుట్టు లాంటి జుట్టు ఉంటుందని, ఆ విగ్రహం వెనుక ఒక జలపాతం ఉంటుందని, అందులో వేసిన పూలు వెరిపేడు అనే ప్రాంతంలో తేలుతాయని, ఆయనకి సమర్పించే పూలు తిరుపతికి 23 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక ఊరు నుండి పంపుతారని, ఆ ఊరిలో ఆడవాళ్ళు బ్లౌజ్ కూడా వేసుకోరని, అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆయనది కాదని, అమ్మవారి విగ్రహం అని, ఇలా చాలా ప్రశ్నలు అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు ఆ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. కానీ ముందుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క అసలైన చరిత్ర మనమందరం తెలుసుకోవాలి. రామాయణానికి, మహాభారతానికి, మన కలియుగానికి, తిరుపతికి ఉన్న రిలేషన్ తెలుసుకుంటే ఇలా ఎలా రెండు రిలేషన్ కుదిరాయి అనిపిస్తుంది. ఈ రోజు నేను తెలుసుకున్న స్వామివారి చరిత్ర గురించి ముందుగా చెప్పుకున్న తర్వాతే తిరుపతికి సంబంధించిన మిస్టరీని సాల్వ్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ ప్రభాశ్యామ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చరిత్రను మీరు వింటూ మీ మైండ్ లో విజువల్ ఎఫెక్ట్స్ తో ఒకసారి ఊహించుకోండి. డెఫినెట్లీ మీరు థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీలో కొంతమంది ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి చరిత్రను తెలుసుకున్నాం అనుకుంటున్నారా? అయినా సరే మీకు తెలియని చాలా కొత్త విషయాలు ఇప్పుడు నేను చెప్తాను. కలియుగం మొదలైన రోజుల్లో సప్త ఋషులు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులో అగ్రతాంబూలం ఎవరికివ్వాలి అని ముగ్గురులో గొప్పవాళ్ళు ఎవరని తెలుసుకోవాలని అనుకున్నారు. అప్పుడు భృగు మహర్షి నేను ముల్లోకాలు తిరిగి ఆ విషయం తెలుసుకొని వస్తానని చెప్పి బయలుదేరాడు. భృగు మహర్షి చాలా ఫ్యూరియస్, ఆవేశపరుడు. తన ఈగో త్వరగా హట్ అయిపోతుంది. దానికి కారణం ఆయనకి ఒక పాదం కింద ఒక కన్ను ఉంటుంది. దాన్ని అజ్ఞాన నేత్రం అని అంటారు. అందువల్లే ఆయనకి కొంచెం గర్వం ఎక్కువ. భృగు మహర్షి మొదటగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ సరస్వతీదేవి వాయించే వీణధ్వనిని వింటూ భృగు మహర్షిని పట్టించుకోలేదు. దానితో కోపం వచ్చిన భృగు మహర్షి ఇక ఈ ప్రపంచంలో ఎవరూ నీకు గుడి కట్టరు, పూజలు జరగవు అని శపించాడు. అందుకనే బ్రహ్మదేవుడికి సాధారణంగా గుడులు ఉండవు. వెంటనే శివుడిని కలవడం కోసం కైలాసంకి వెళ్ళాడు. అక్కడ శివుడు పార్వతీదేవితో నాట్యం చేస్తుండగా భృగు మహర్షిని చూసిన శివుడు ఒక నాట్య భంగిమతో వెయిట్ చేయి, నేను వస్తాను అని సైగ చేశాడు. కానీ ఆ సైగ అర్థం కాని భృగు మహర్షి శివుడు కూడా పట్టించుకోవడం లేదు అని అనుకుని నీకు ఇక గుడిలో లింగం రూపంలోనే పూజలు జరుగుతాయని శపించి విష్ణుమూర్తి దగ్గరికి బయలుదేరాడు. విష్ణుమూర్తి దగ్గరకు వచ్చేసరికి తన ఒళ్ళో లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకున్న విష్ణువుని చూసి వీళ్ళంతా భార్యలతో కులుకుతున్నారా అని సరాసరి విష్ణువు గుండెలపైన భృగు మహర్షి తన్నాడు. వెంటనే విష్ణుమూర్తి తను చేసిన తప్పుని రియలైజ్ అయ్యి, అయ్యా మీరు రావడం నేను గమనించకపోవడం నా తప్పే. మీలాంటి గొప్ప వాళ్ళని నేను అవమానించాను. నా ఈ తప్పుని మన్నించి పాదసేవ చేసుకునే భాగ్యాన్ని నాకు అందించని భృగు మహర్షి కాళ్ళను విష్ణువు నొక్కుతూ తన పాదాల కింద ఉన్న మూడవ కన్నుని విష్ణువు తన బొటన వేలితో నొక్కి చిదిమేశాడు. అప్పుడు భృగు మహర్షి తను చేసిన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరి వెళ్లిపోయాడు. ఇక్కడితో కథ అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇదంతా జరుగుతున్నప్పుడు పక్కనే ఒక వ్యక్తి నిలబడి చూస్తున్నారు. వారెవరో కాదు, లక్ష్మీదేవి. నా కళ్ళ ముందే నేను నివాసమున్న హృదయం పైన మానవ మాతృడైన భృగు మహర్షి తన మట్టి కాలుతో నిన్ను తన్నితే అతన్ని వెంటనే బూడిద చేయకుండా పాదసేవ చేస్తావా? నీకు ఆయనకి ఏ రిలేషన్ అయినా, ఏ అండర్స్టాండింగ్ అయినా ఉండొచ్చు. కానీ నా భర్తని ఇలా అవమానిస్తే నేను సహించను. నేనే కాదు, ఈ లోకంలో ఏ స్త్రీ కూడా తన భర్తను అవమానించితే భరించలేదు. పైగా నువ్వు ఆ భృగు మహర్షిని ఏమీ చేయకుండా వదిలేశావు. ఇక నేను నీతో కాపురం చేయను అని విష్ణుమూర్తిని వదిలి లక్ష్మీదేవి వెళ్లిపోయింది. లక్ష్మీదేవి వెళ్లిపోవడంతో విష్ణుమూర్తి వీక్ అయిపోయాడు. లక్ష్మీదేవి అంటే ఎవరు? సిరి. సిరి అంటే డబ్బే కాదు, ఐశ్వర్యం, అందం, ఆరోగ్యం, ఇలా ప్రతి పాజిటివ్ విషయం కూడా సిరినే. సిరి లేకుండా విష్ణు ఉండలేకపోయాడు. వెంటనే లక్ష్మీదేవిని వెతుక్కుంటూ అన్ని లోకాలు తిరిగాడు. కానీ భూలోకం మాత్రం వెతకలేదు. ఎందుకంటే లక్ష్మీదేవికి భూలోకం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే భూలోకంలో మురికి గర్భాలు, రక్తమాంసాలు ఉంటాయి. మీరు గమనించారా? లక్ష్మీదేవి ఏ అవతారంలో అయినా మనిషి కడుపున పుట్టలేదు. సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం. ఆమె ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో ఒక పెట్టెలో దొరుకుతుంది. మరో అవతారంలో పవిత్రమైన అగ్ని నుంచి వస్తుంది. మనిషి కడుపులో మాత్రం లక్ష్మీదేవి పుట్టదు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి లేక బాధపడుతున్న సమయంలో విష్ణుమూర్తి ముందు నారాయణ నారాయణ అంటూ ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతనెవరో మీలో అందరికి తెలిసే ఉంటుంది. ఎస్, అతను నారదుడు. నారదుడు లక్ష్మీదేవి భూలోకంలోనే ఉందని విష్ణుమూర్తికి చెప్పాడు. విష్ణుమూర్తి తన దివ్య శరీరాన్ని వదిలి మానవ శరీరంలో శ్రీనివాసునిగా భూలోకానికి వచ్చాడు. లక్ష్మీదేవిని వెతకడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆకలి, దప్పిక, నీరసం అన్నీ ఉంటాయి. సో విష్ణుమూర్తి అలసిపోయి ఒక చెట్టు కింద పడిపోయాడు. మనుషులు గుర్తుపట్టకపోవచ్చు కానీ నేచర్ దేవుణ్ణి గుర్తిస్తుంది కాబట్టి చీమలన్నీ కలిసి ఆయనకి ఎండ వాన తగలకుండా ఒక పుట్టని నిర్మించాయి. అప్పుడు నారదుడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్లి, అమ్మా ఇలా నీ భర్త పుట్టలో ఉన్నాడు అని చెప్పాడు. ఎంత కాదన్నా నా భర్తే కదా అని ప్రేమతో బ్రహ్మదేవుడిని, శివుణ్ణి నా భర్తను కాపాడండి అని అడిగింది. కానీ ఆమెకు జరిగిన అవమానం మాత్రం ఆమె మర్చిపోలేదు. అందుకనే ఆయన దగ్గరకు వెళ్ళను అని ఆమె పట్టుబడుతుంది. అప్పుడు బ్రహ్మ ఒక ఆవుగాను, శివుడు ఒక లేగదూడగాను మారి అక్కడే తిరిగే ఒక ఆవుల మందలో చేరి రోజు ఆ పుట్ట దగ్గరకు వెళ్లి ఆ ఆవు పుట్టలో పాలు
పాలు పోస్తుంది. అయితే ఆ ఆవుల మందని కాస్తున్న గొల్లవాడు అన్ని ఆవులు పాలిస్తున్నప్పుడు ఈ ఒక్క ఆవే ఎందుకు పాలివ్వడం లేదు అని అనుకుని బహుశా ఈ దూడ పాలను తాగేస్తుందేమో అని ఆ దూడని కట్టేశాడు. అయినా మరుసటి రోజు కూడా ఆవు పాలివ్వలేదు. ఇలా కాదని అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆవుని వెంబడించాడు. తీరా చూస్తే ఆవు పుట్టలో పాలు పోయడం గమనించి నా దగ్గర గడ్డి తిని ఆ పుట్టలో పాలు పోస్తావా అని కోపంతో ఆవు పైకి గొడ్డలు విసిరాడు. దానికి అడ్డుగా శ్రీనివాసుడు నించున్నాడు. ఆ గొడ్డలు తగిలి విష్ణుమూర్తి తలపైన జుట్టు ఊడిపోయింది. తర్వాత ఒక రోజు లక్ష్మీదేవి కోసం వెతుకుతూ అలసిపోయి ఒక చెట్టు కింద పడుకొని ఉన్న విష్ణుమూర్తిని చూసిన దేవతా పుత్రిక లీలాదేవి, ఈయన ఇంత అందంగా ఉన్నాడు, ఎవరితను? ఇంతటి అందగాడికి ఇక్కడ తలపైన జుట్టు లేకపోవడం బాగాలేదు అనుకుని తన జుట్టును తీసి ఆయనకి అంటించింది. వెంటనే నిద్రలేచిన శ్రీనివాసుడు, అమ్మా లీలాదేవి, ఎందుకిలా చేశావు? నేను మగవాడిని, నాకు జుట్టు లేకపోయినా పర్వాలేదు, ఆడదానివైనా గాని నీ జుట్టుని నాకిచ్చావా తల్లి అని ఇకపైన కలియుగం అంతం వరకు నా భక్తులు నీకు నీలాలు అర్పిస్తారు అని ఒక వరం ఇచ్చాడు. అందుకనే తిరుపతికి చాలా మంది మొక్కుబడి అనే పేరుతో జుట్టుని అర్పించుకుంటూ ఉంటారు. తర్వాత లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఒక ఊరిలో వెళ్తుంటే ఒక ఇంట్లో తన తల్లి ఉంది అనే భావన శ్రీనివాసునికి కలిగి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంట్లో ఒక ముసలావిడ ఉంది. ఆమె పేరు వకుల. కట్ చేస్తే 3000 సంవత్సరాల వెనక్కి వెళ్తే బృందావనంలో శ్రీకృష్ణుడు ఆడుకుంటున్న సమయంలో ఒక మహర్షి యశోదాదేవి దగ్గరకు వచ్చి కంసుడిని సంహరించాల్సిన సమయం వచ్చింది, శ్రీకృష్ణుడిని పంపించు అని యశోదాని అడిగి శ్రీకృష్ణుడిని తీసుకుని వెళ్ళాడు. కానీ ఎన్ని సంవత్సరాలైనా శ్రీకృష్ణుడు తిరిగి యశోద దగ్గరికి రాలేదు. అప్పుడు యశోదమ్మ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి చూస్తే అప్పటికే శ్రీకృష్ణుడు 8 మంది భార్యలతో ఉన్నాడు. అది చూసిన యశోద, కృష్ణుడి పెళ్లి నా చేతుల మీదుగా చేయాలని అనుకున్నాను, కానీ నువ్వు నాకు ఆ భాగ్యం మిగిల్చలేదు అని బాధపడింది. దానికి శ్రీకృష్ణుడు, అమ్మ, ఈ జన్మలో కాకపోయినా ఏదో ఒక జన్మలో నీ చేతుల మీదుగానే నేను పెళ్లి చేసుకుంటాను అని వరమిస్తాడు. అప్పుడు ఆ యశోదాదేవియే ఇప్పుడు వకులలా పుట్టింది. మళ్ళీ మన ప్రస్తుత కథలోకి వస్తే, ఒకసారి ఏనుగుల మంద ఒక రాకుమారిని తరుముతుంటే శ్రీనివాసుడు ఏనుగులను అడ్డుకొని రాకుమారిని కాపాడతాడు. ఈ రాకుమారి ఆకాశరాజు పుత్రిక. ఈవిడ పేరు పద్మావతి. కట్ చేస్తే 5000 సంవత్సరాల వెనక్కి వెళ్తే శ్రీరాముడు మాయాలేడి కోసం వెళ్ళాడు. లక్ష్మణుడు సీతాదేవిని ఈ గీత దాటద్దమ్మా అని లక్ష్మణ రేఖ గీశాడు. ఆ లక్ష్మణ రేఖలో అగ్నిదేవుడు ఉండి ఆమెకి కాపలా కాస్తున్నాడు. అప్పుడు రావణుడు భిక్షగాడి రూపంలో సీతాదేవిని తీసుకువెళ్దామని వచ్చాడు. అప్పుడు సీతాదేవి లక్ష్మణ రేఖ దాటుతున్నప్పుడు అగ్నిదేవుడు ఆమెను తీసుకుని సీతాదేవికి బదులు వేదావతి అనే ఒక స్త్రీని క్రియేట్ చేసి తన మైండ్ లోకి సీతాదేవి యొక్క కాన్షియస్నెస్ ని పంపించాడు. అంటే శరీరం సీతాదేవిది కాదు, కానీ మైండ్ మాత్రం సీతాదేవిదే. ఆమె సీతాదేవి లాగానే ఊహించుకుంటుంది, సీతాదేవి లాగానే మాట్లాడుతుంది, సీతాదేవి లాగానే బిహేవ్ చేస్తుంది. కానీ ఒరిజినల్ సీతాదేవి మాత్రం అగ్నిదేవుని దగ్గరే ఉంది. డూప్లికేట్ సీతాదేవి పేరు వేదావతి. లంకలో ఉన్నది నిజమైన సీతాదేవి కాదు, తన పేరు వేదావతి. తరువాత ఏం జరిగింది? శ్రీనివాసుడు ఎందుకని తన భార్య లక్ష్మీదేవి ఉన్నా కూడా పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు? ఆయన ఏడుకొండల్లో ఎలా వెలిశాడు? నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పిన ప్రశ్నల్లో ఎంత నిజముంది అనే విషయాన్ని ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 లో తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియోలో వచ్చే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు ఫస్ట్ లోనే వస్తుంది. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోవడం ద్వారా ఇక ముందట నా ఏ ఒక్క వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అంతవరకు అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీట్ యు ఇన్ నెక్స్ట్ వీడియో పార్ట్ 2.